ఎట్టకేలకు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అయితే ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనతో పాటుగా మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా అనిపిస్తుంది ఒక బీసీకి మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి అధ్యక్షుడిగా పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానం? అంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి వారి డైరెక్షన్లో ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు, నిన్న కేసీ వేణుగోపాల్ గారు డిక్లేర్ చేసిండు పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్. అంటే ఒకటి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, బీసీ కులాలు, యావత్ తెలంగాణ సమాజం ఒకటి ఆలోచించేయాలి. ఏంటంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి ఒక నాయకుడిగా ఉన్నటువంటి ఒక కార్యకర్త, ఒక నాయకుడు ఎదిగిన కార్యకర్తకు ఆ కుటుంబము, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒక పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిరు అని అంటే ఏ రాజకీయ పార్టీలో లేని, ఎవరు చేయలేని సాహసాలు, ఎవరికి దక్కని అవకాశాలు దట్ కాంగ్రెస్ పార్టీ. అందులో మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా కావడము, ఆయనని డిక్లేర్ చేయడము, ఒక పార్టీ కార్యకర్తగా ఎదిగి నా నాయకుడు మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా చేయడము, ఇది ఒక మంచి మెసేజ్. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం అవకాశం ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, రాహుల్ గాంధీ గారు ఒక రెడ్డి సామాజిక వర్గమైన రేవంత్ రెడ్డి గారికి సీఎం పోస్ట్ ఉన్నది. సరే, ఎస్సీ ఎస్టీ బీసీ అనే చర్చ జరిగింది ఏఐసిసిలో. లాస్ట్కి బీసీకి ఇవ్వాలని అనుకున్నారు. బీసీకి కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి ప్రెసిడెంట్ బీసీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కార్యకర్త, ఒక నాయకుడిగా ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్. రెడ్డి, ఎస్సీ, బీసీ. ఇది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి నాయకత్వంలో ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు తీసుకున్న నిర్ణయానుసారం భాగమే ఇది. అంటే ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తకు ఒకరోజు అధిష్టానం గుర్తిస్తుంది అనే నిదర్శనమే మరొక్కసారి రుజువైంది. గతంలో అనేక సందర్భాల్లో ఎంతోమంది పిసిసి ప్రెసిడెంట్ లేరు, ఎంతోమంది సామాజిక కులాలకు దృష్టిలో పెట్టుకొని పిసిసి ప్రెసిడెంట్లు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కూడా ఒక రెడ్డి సీఎం, ఒక బీసీ పిసిసి, ఒక ఎస్సీ డిప్యూటీ సీఎం, ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యము. అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబంలోనే సాధ్యము. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర. నిన్న పిసిసి ప్రెసిడెంట్గా అయిన సందర్భంలో, రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేసిన సందర్భంలో మహేష్ కుమార్ గౌడ్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిసిసి ప్రెసిడెంట్గా ఆయన డిక్లేర్ ఆయన కావడాన్ని నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలామంది పోటీలో రేసులో నిలబడ్డటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 3 నెలల నుంచి చాలా పేర్లు కూడా బయటకు వచ్చేసినాయి. బీసీలో ఉన్నారు, బిఎస్ రెడ్డిలో ఉన్నారు, దళితులకు సంబంధించి సంపత్ కుమార్ సంబంధించినటువంటి పేరు వచ్చింది. ఒకనొక సందర్భంలో జగ్గారెడ్డికి సంబంధించినటువంటి పేరు కూడా వచ్చింది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ ముందు జైనింగ్స్ విషయాన్ని మీకు అప్పగించడం జరిగింది. ఆ సందర్భంలో పిసిసి పదవి కూడా వస్తుందనేటువంటి ఆశలు కూడా వచ్చాయి. కొన్ని సందర్భాలలో పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అనేది కూడా నాకు రాసింది అనేటువంటి మాటను మీరు కూడా పలు వేదికలలో చెప్పారు. ఇంకా ముందు ఎట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు మీకు? అంటే 3-4 నెలల కిందటనే
రెడ్డి సామాజిక వర్గం, రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ఇప్పుడు పీసీసీగా రెడ్డిలకు అవకాశం ఉండదు. బీసీనా, ఎస్సీ మాదిగనా లేదా ఎస్టీనా, అందులో ఎస్టీలో బలరాం నాయక్ పేరు వచ్చింది, బీసీలో మహేష్ గౌడ్ అండ్ మధ్యాష్కి గౌడ్ పేరు వచ్చింది. దాని తర్వాత ఎస్సీలో ముందు వరుసలో సంపత్ వచ్చింది, తర్వాత మన ఎవరు శంకర్ ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన పేరు వచ్చింది. అంటే ఈ సమీకరణ ఈ కులాల సమీకరణలో ఈ 3 కులాల మీద వచ్చింది. కాబట్టి ఇప్పుడు బీసీ అని ఒక లైన్ తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి బీసీ అకామిడేషన్ పీసీసీ ప్రెసిడెంట్కి చేయడం జరిగింది. రెడ్డి సామాజిక వర్గం చర్చలు లేదు కాబట్టి జగ్గారెడ్డి ఆ చర్చలో లేడు. దాని గురించి ఆలోచన లేదు, అవసరం లేదు చర్చ ఇప్పుడు. అదిగా 10 ఏళ్ల పాటు మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత త్రుటిలో మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి పరిస్థితి. అసలు జగ్గారెడ్డి ఎటు రూట్లో పోతున్నారు? ఓన్లీ పార్టీ పదవికే ఉంటారా? అధికారంలో ఉన్నటువంటి ప్రత్యక్ష రాజకీయాలు కాకుండా అధికారాన్ని కూడా ఏదైనా తీసుకునేటువంటి అవకాశం ఉందా? అంటే నేను సమైక్య రాష్ట్రంలో 10 సంవత్సరాలు పూర్తిగా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే రోషే గారు ముఖ్యమంత్రి కానీ, లేదా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, క్యాబినెట్లో లేకపోయినా రాజకీయ సమీకరణ నిర్ణయాలు చర్చలు జరిగే సందర్భంలో ఆ ముఖ్యమంత్రుల యొక్క డిస్కస్లో కూర్చునేవాడిని. అవసరాన్ని బట్టి వాళ్ళు కూడా నన్ను పిలుచుకునేవాళ్ళు. గవర్నమెంట్ ఫంక్షనింగు, గవర్నమెంట్లో ఉండే రాజకీయాల యొక్క ఫంక్షనింగు ఇది నాకేం కొత్త కాదు, ఇవన్నీ చూసేసిన ఆల్రెడీ. సరే, గెలుపు ఓటంలో సహజంగా ఉండేటియే, ఆ చర్చ ఇక అవసరం లేదు. ఇప్పుడు జగ్గారెడ్డిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా పార్టీ పని ఇప్పుడు మహేష్ గౌడ్ పీసీసీ అయిండు, మొన్నటిదాకా రేవంత్ రెడ్డి పీసీసీ ఉండే, రాహుల్ గాంధీ డైరెక్షన్లో పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మేము ఫాలో అయినాము. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మహేష్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ అయిండు, ఆయన డైరెక్షన్లో మళ్ళీ మేము కూడా పనిచేస్తాము. ఇక మాకు ప్రత్యేకంగా ఏదో పోస్టులు ఉంటేనే పని అనే చర్చ అవసరం లేదు. జగ్గారెడ్డిగా ఏ పోస్టులు లేకపోయినా జగ్గారెడ్డిగా ఏ బాధ్యత ఇచ్చినా ఏ పని చేయగలుగుతాడు అనేది పార్టీకి క్లారిటీ ఉంది. పార్టీని జగ్గారెడ్డిని ఏ సమయం ఏ సందర్భంలో ఎట్లా వాడాలో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే ఇప్పుడు మహేష్ గౌడ్ పీసీసీ అయినా, మహేష్ గౌడ్ అయినా, లేకపోతే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, లేదా బట్టే ఉన్నాడు, ఇట్లా నాకు అందరు మినిస్టర్లతోటి ఆ సన్నిహితం, రాజకీయ సన్నిహితం అందరితో ఉంది, ఆ ఇబ్బంది నాకు లేదు. కాబట్టి అల్టిమేట్ మాకేముంటుంది, ఈ 5 ఏళ్ళు మేము గవర్నమెంట్ ఉన్నాము, ప్రజలు ఇచ్చిర్రు, ఇంకా వచ్చే 5 ఏళ్ళ ఎలక్షన్లో కూడా ప్రజలకు మంచి సర్వీస్ ఇచ్చి, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ పక్షాన, క్యాబినెట్ మినిస్టర్ల పక్షాన, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహేష్ గౌడ్ పీసీసీ అయింది కాబట్టి ఇటు పార్టీ పరంగా కార్యకర్తలకు నాయకులకు సమన్వయం చేస్తూ, గవర్నమెంట్కు సమన్వయం చేస్తూ, అదే జగ్గారెడ్డిగా నేను ఈ టీంలో పని చేసుకుంటూ మేము పనిచేయడం జరుగుతుంది. మళ్ళీ మా గోల్ ఏముంటుంది, ఈ 4 ఏళ్ళు మంచి పరిపాలన ప్రజలకు ఇచ్చి, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళా వచ్చే 5 ఏళ్ళకు కూడా ప్రజల మన్నలు పొనే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ పరంగా, అటు కాంగ్రెస్ గవర్నమెంట్ పక్షాన సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా పరిపాలన సక్రమంగా వాళ్ళకు పూర్తిగా ఫలాలు అందిస్తూ మళ్ళీ వచ్చే 5 ఏళ్ళ సక్సెస్ఫుల్ రాజకీయాలు చేసే విధంగానే కార్యాచరణలో జగ్గారెడ్డిగా నా పని ఏదో నాకు పార్టీ అప్పచెప్తుంది, ఆ పని చేసి పెట్టుకుంటూ పోతాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ త్వరలో రానున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో పీసీసీ బీసీ అనేటువంటి నినాదం ఏమైనా పనిచేసి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? అంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన జరగాలని ఆల్ ఇండియా లెవెల్లో వారు తీసుకున్న నిర్ణయానుసారమే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కానీ, లేకపోతే బట్టి విక్రమార్క కానీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన సీసీ మెంబర్ అక్కడ
వారి రోల్ కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ సమన్వయము ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో మేము పనిచేయాలి. అటు రాహుల్ గాంధీ గారు, మా ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖార్గే గారు, ఈ లైన్లో మా డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడ మాకేదో మాకు నచ్చినట్టు మాకు ఇష్టం వచ్చినట్టు కొన్ని ఉంటాయి. డైరెక్ట్గా పబ్లిక్ సర్వీస్ ఇచ్చే దాంట్లో నిర్ణయాలు ముఖ్యమంత్రికి ఉంటాయి. పిసిసి ప్రెసిడెంట్ పార్టీని నడిపించే దాంట్లో ఉంటాయి. ఈ కులగణనలు కానీ క్యాస్ట్ ఈ చర్చలన్నీ కూడా కొంత మాకు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్. దాన్నే అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు మహేష్ గౌడ్ కానీ ఇద్దరు కూడా రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ కూడా పాటిస్తారు. ఇది క్లియర్. ఇది జగ్గారెడ్డి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ నియామకాన్ని స్వాగతిస్తున్నానని చెప్తూనే ఇక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఉరకదిలించడంలో మహేష్ కుమార్ గౌడ్ అలాగే రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ మంత్రుల సహకారంతో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది చేస్తూనే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తామనేటువంటి మాటను వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.